ఆయన ప్రధానమంత్రిగా పనికిరారని చెప్పేసి ముందే డిసైడ్ చేసేశారు పబ్లిక్. ఓకేనా? ఆయన ప్రధానమంత్రిగా ఎందుకంటే సూటబుల్ అవ్వడు. ఆయన ఇప్పుడు ఏదైతే జంతర్ మంతర్లో మోదీ గారిని ప్రశ్నించాడో ఆ ఊపు ఇక్కడ లేదు ఆయన కాడ. ఇప్పుడు ఒక పార్టీని ప్రశ్నించినప్పుడు ఆ పార్టీ చేయకుండా ఉండాలి. ఆ పార్టీ చేసి ఇక్కడ కూడా ఏదో పని చేసినప్పుడు ఏదో అని చెప్పి ముద్ర వేస్తారు. ఇప్పుడు మీరు ఎమ్మటినే మోదీ గారి మీద ముద్ర వేశారు. ఎమ్మటినే మీకు రిజల్ట్ ఎమ్మటినే వచ్చింది కదా జార్ఖండ్ రూపంలో. పేపర్ లీక్ అయిందని చెప్పి స్టూడెంట్ మొత్తం ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి చెప్పండి సమాధానం. ఇప్పుడు ఒక ప్రధానమంత్రిని మీరు ప్రశ్నించినప్పుడు, మీరు ఒక ప్రధానమంత్రి అవ్వాలనుకున్నప్పుడు మీరు దేశానికి ఏం బాధ్యత వహిస్తారు? సీజేపీ వాళ్ళు కూడా రావద్దని చెప్తున్నారు ప్రొటెస్ట్ అప్పటికి. అదొక జప్పా పార్టీ, మళ్ళీ సీజేపీ పార్టీ మాకెందుకండి? ఆ ప్రజల కోసం ఏం పట్టించుకుంటారని చెప్పి సీజేపీకి మనం సపోర్ట్ చేయాలి. మరి ఆ ప్రొటెస్ట్ లోపలే నేహా అన్ని వెహికల్స్ను ధ్వంసం చేసి అన్ని ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు ఏం రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వాలకి? ఎవడు కడతాడు డబ్బులు? ఆ సీజేపీ పార్టీ కడతదా, వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి చెల్లిస్తుందా? అంత ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుంది ఆ డబ్బులు. ఎవడొచ్చి కడతాడు? సీజేపీ పార్టీ ఆ సీజేపీనే అడుగుతున్నాము. ఆ సీజేపీ ధ్వంసం చేసిన ఆస్తులు అవన్నీ ఉన్నాయి కదా. ఏదైతే తగలబెట్టింది, ట్రైన్లను పగలగొట్టడం, లేకపోతే గవర్నమెంట్ వెహికల్ని పగలగొట్టడం, ఇలాంటివి చేశారు కదా. దాదాపు ఒక 600-700 కోట్ల నష్టం వచ్చింది. ఎవడు కడతాడు 600-700 కోట్లు? అభిజిత్ ఇస్తారా? ఇవ్వండి మరి. వచ్చి ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఉందో దానికి వచ్చి మీ 600 కోట్లు సబ్మిట్ చేయండి మరి. అదే జార్ఖండ్ లోపల కమ్యూనిస్ట్ పార్టీకి ఏఎస్ఐ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి నేహా ఆయిషా అని చెప్పి ఒక లేడీ రావడం మీద జరిగింది. నేను వీడియో చూసాను. కొట్టడం మీద జరిగింది. లేదు, ఆ అమ్మాయి కూడా తలా తోక లేకుండా మాట్లాడు. ఏమంటే వచ్చేసి ఇది చేశాడా మోదీ, అది జరిగిందేమో కాంగ్రెస్ హయాంలో, మోదీని ప్రశ్నిస్తారా? ఇప్పుడు మోదీ సమాధానం చెప్పాడు, మరి రాహుల్ గాంధీ గారు వచ్చి మీడియా ముందు చెప్పాలి కదా. అవును, మా పార్టీ ఒకవేళ అక్కడ ఏం జరిగిందో మేము చూస్తాము, ప్రజలకు మేము భరోసా ఇస్తున్నాము, ఆ ప్రజలకు ఏం కావాలో నెక్స్ట్ నేను ప్రధానమంత్రి అయిన తర్వాత నేను ఏం చేయాలో చేస్తానని చెప్పాలి కదా. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ వీళ్ళందరూ ఒకటే. ఆ అమ్మాయి మాట్లాడితే ఎమ్మటిని అక్కడ విద్యార్థులు రియాక్ట్ అయ్యారు. ఇంకపోతే కొట్టడం కూడా మీరు ఇంకా ఇక్కడ రావద్దు, మీకేం పని ఉంది, మేము దేని గురించి అన్నా చేస్తున్నాం, మీరు ఎందుకు వచ్చి ఇది మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి గారికి ఏం సంబంధం ఇక్కడ అని చెప్పి అడిగారు వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని ఎందుకు అడుగుతారు మీరు అని చెప్పి అడిగారు. ఆ అమ్మాయిని ఎమ్మటినే అమ్మాయి సారీ చెప్పింది, సరే నాకు తప్పు అయిపోయింది, నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పక్కకు తప్పుకోవాలా. అనవసరంగా వచ్చేసి హిందువుల మధ్యలో గొడవ పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలంటే మాత్రం బాగుండదు. మీ సిద్ధాంతాలు ఏంటి? మీ సిద్ధాంతాలు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉంటే ప్రజలే సపోర్ట్ చేస్తారు. ఇలా అడ్డు వైపు లేకుండా ప్రజా సొమ్మును నాశనం చేసి, ఆస్తులు నాశనం చేసి, ఆస్తులు ఇలాగా మీరు ఇలా చేస్తే ఎవరు కట్టాలి? అంటే ఢిల్లీ జంతర్ మంతర్లో సపోర్ట్ చేసిన పర్సనే ఈరోజు రాహుల్ గాంధీ గారు జార్ఖండ్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఆయనకి ప్రధానమంత్రి అయ్యే యోగం లేదు. ఆయన ఇప్పుడే కాదు, ఇంకా లైఫ్లో కూడా ప్రధానమంత్రి అవ్వడు. నేను చెప్తున్నాగా, లైఫ్లో ప్రధానమంత్రి అవ్వడు. మరి ప్రతిసారి రాహుల్ గాంధీ గారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదంటే ఇవి ఓటు చోరీ కానీ ఇవే మాట్లాడతారు తప్ప ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తలేదు, అది చేస్తే ఇచ్చేస్తే ఎందుకు మాట్లాడరు? మరి ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకులు, తెలుగు వచ్చిన వాళ్ళు, హిందూ వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, నేను వస్తే ఢిల్లీలో ఇది చేస్తాను, ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు నేను వస్తే ప్రజలకు ఇది చేస్తాను, నా పార్టీ హయాంలో నేను డెవలప్ చేస్తాను, నా పార్టీ హయాంలో ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పాలి కదా, డెవలప్ చేస్తానని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పట్లేదు? ఎక్కడైనా కూడా ఎంతసేపటికి ఆయన హిందువుల్ని తిట్టాడు, హిందువుల గురించి మాట్లాడాడు. ఎంతసేపటికి మీరు గుళ్ళు కట్టించుకుంటున్నానని చెప్పారు. మా గుళ్ళు కట్టించుకుంటే నీకేమైనా నొప్పి?